నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గతంలో వాడిన నెయ్యిపై విచారణకు ఆదేశం. తొట్టంబేడు మండలం పొయ్యి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. పెద్ద కన్నాలిలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతల స్వీకరణ. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తిరుపతి నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి. సిపిఐ నేత నారాయణ డిమాండ్. తిరుమల దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెయ్యి వివాదం సమస్య పోయిందని, బ్రహ్మోత్సవాలపై దృష్టి పెట్టాలని వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, ఇతర నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పరిశీలించారు. ఆలయంలో ప్రస్తుతం వాడుతున్న నెయ్యి నాణ్యత ప్రమాణాలు కలిగి ఉందని, గతంలో వైసీపీ ప్రభుత్వం వాడిన నెయ్యిపై విచారణ చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. శ్రీకాళహస్తి శివాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నూతన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సంయుక్తంగా సరుకుల స్టోరు, ప్రసాదం తయారీ పోర్టును పరిశీలించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న వైష్ణవి కంపెనీ నెయ్యి తనిఖీ చేశారు. అలాగే ఇతర సరుకులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కాళహస్తి ఆలయంలో ప్రస్తుతం వాడుతున్న వైష్ణవి నెయ్యి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాడిన నెయ్యి, వాటి నాణ్యత ప్రమాణంపై టెస్టింగ్ చేయించి చర్యలు చేపడతామన్నారు. వంటశాల శుద్ధి చేసి ప్రసాదాలు రుచిగా, నాణ్యతగా ఉండేలా చేస్తామన్నారు. తిరుమల దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో నాసిరకం జంతు కొవ్వుతో కూడిన నెయ్యి వాడకం దారుణమని, ఈ దారుణానికి పాల్పడిన వైసీపీ పెద్దలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, ఆలయంలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నెయ్యి వాడుతున్నామని, రాబోయే రోజుల్లో పులిహోర తదితర ప్రసాదాలని అత్యున్నత నాణ్యతతో రుచికరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. చూస్తే సైజులు కూడా ఎక్సలెంట్ సైజు, మనీ కూడా క్వాలిటీ కంట్రోల్ పెట్టేస్తాం. ఈ బ్రాండ్ వాడుతున్నాం. ఉండేది కాదు, అట్లా పట్టాం. ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తాం. అన్ని సార్ బ్యాచ్ నెంబరు, బార్ కోడింగ్, ఎక్స్పైరీ డేట్స్ అంటే అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ రకంగా చేస్తాను. అట్లనే పట్టుకుంటే అర్థం అయిపోతుంది. ఫస్ట్ క్వాలిటీ వీళ్ళకి పులిహోరాలు వేసేదానికి గుగ్గిళ్ళు మొత్తం కాబట్టి పసుపు అన్నీ కరెక్ట్గా ఇది కూడా చూడొచ్చు మీరు. రైస్ కాణిపాకం కావచ్చు, ఇది ఏ చోటన్నా ఈ లలిత బ్రాండ్ వాడుతున్నారు. మనం కూడా షుగర్ కూడా ఎక్కడ కూడా చిన్న క్వాలిటీ కంట్రోల్ బ్రహ్మాండంగా నీట్గా చూసుకుంటాం. ఇక్కడ ఏదైతే ఉందో ఈ సెమ్స్ ఇవి అంటే ఎంబ్లమ్ సింబల్స్ ఉంటాయి, ఇది ఇటు ఉంటుంది, ఈ చెట్టు ఇటు ఉంటుంది. సో ఇది ఒరిజినల్. ఇది లాస్ట్ టైం వాడిందంతా నాసిరకం కాపీస్ విచ్ ఆర్ మేడ్ బయట అంత డూప్లికేట్ చేసుకొని. బార్ కోడింగ్ ఏంటంటే, ఈ బార్ కోడింగ్ చేసేవాడిని ఏ డే తయారైంది, ఎప్పుడు తయారైంది, డేట్ ఏం చేస్తానంటే ఇలాంటి దరిద్రంగా నికృష్ట ఆలోచన వచ్చి ఒక లడ్డూలో ఒక
పంది కొవ్వుతో చేసిన ఆయిల్, ఆవు కొవ్వుతో చేసిన ఆయిల్, మరి ఫిష్ ఆయిల్, చేప ఆయిల్ కూడా కలిసి రిపోర్ట్ వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నేను కూడా తిరుమల పోయినా కానీ 10 రూపాయలు చేసే వస్తువుని 5 రూపాయలు టెండర్ వేసి దాంట్లో 2 రూపాయలు లంచం ఇచ్చి ఇంక ఎక్కడ నాణ్యత ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు. రివర్స్ టెండరింగ్ పేరుతోని ఈ రకంగా చేయడం అనేది ఎంత మాత్రం సమస్య. రెండవది, కర్ణాటక నుంచి వచ్చే నెయ్యి దాన్ని ఆపి వేరే కంపెనీకి ఇచ్చి దాన్ని మళ్ళా కూడా క్వాలిటీ టెస్టింగ్ చేయకుండా ఈ రకంగా ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ మేనర్లో ఈ రకంగా దేవుడి దగ్గర కూడా సొమ్ము తినేస్తున్నారంటే ఎక్కడ పోతున్నాము? కలికాలం అంతం అంటారు కృష్ణ, అదే యుగాంతరం అంటారు కృష్ణ. నిజంగానే ప్రభుత్వ తరపు నుంచి నేను చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించే పని ఉండదు. తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ తరఫున మేము చెప్తా ఉన్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలంలోని పొయ్య గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. ప్రజా వేదికలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తోటంపేడు మండలంలోని పొయ్య గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. ప్రజా వేదికలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నారని, ఈ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతున్నాయో గ్రామస్తులను అడిగి తెలుసుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక ద్వారా ప్రజలతో మమేకమవుతూ వారికి ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందో తెలుసుకుంటున్నామన్నారు. వారికి ఇక ఎటువంటి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకుని వాటిని నెరవేర్చే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు. దీపావళి నుంచి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు 3 ఉచిత సిలిండర్లు అందజేసే విధంగా మరియు మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెంచయ్యనాయుడు, మురళీనాయుడు, మాజీ కమిటీ చైర్మన్ జయచంద్రబాబు నాయుడు, మున్రాజా నాయుడు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆ వరద ప్రాంతంలో 64 డివిజన్ చూసుకోమని చెప్పి పోతే తల్లి ఎంత కడుపు బాధంటే ఇంట్లో దగ్గర ఇంత ఎత్తున మొత్తం బాబు ఫ్రిడ్జ్లు బాయ్, టీవీలు బాయ్, ఆఖరి చదువుకునే వాళ్ళ సర్టిఫికేట్ అన్ని తడిసిపోయి ఏమి లేవు, బాధలో ఉన్నారు. ఓకేనా మెగావాళ్ళు కాదు, మన పీటీకి చెప్పారు. బస్ స్టాండ్ సార్, బస్ స్టాండ్ మాకు బస్ స్టాండ్ పోయి ఏమీ లేదు. వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్ళాలా, వచ్చే వాళ్ళు ఏం కావాలి చెప్పు. హౌసింగ్ ఇది తెరుస్తారు అప్పుడు హౌసింగ్ ఎండిఓ పెంచినా మీ ఎంత మొట్టర్ పోయి అమ్మా ఇల్లు కావాలి. అవునా? నీ పేరమ్మా? పట్టంపేడు ఆదమ్మ పేరు
ఏమైందమ్మా నువ్వు అసలు మాట వెళ్ళి ఒకసారి మీ ఆయన రోడ్డు తీసుకొని ఇంట్లో ఉంటారు కొడుకు ఉంటారు పెద్దోళ్ళు తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళు ఎంఆర్ఓ గారు చెప్తాను వాడికి మీకు న్యాయం చేస్తాను సరేనా మన ప్రభుత్వంలో ఉన్న కట్టినా సార్ కమిటీ అది వేసి ఇచ్చినాక మన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తొట్టంబేడు మండలం పొయ్యి గ్రామంలో మరి ఈరోజు అందరినీ కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా హాయిగా మన ప్రభుత్వం వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, కనీసం మన బాధలు వినే ప్రభుత్వం వచ్చింది, మన మీద కేసులు పెట్టుకోకుండా మనం ఇబ్బంది పెట్టుకోకుండా మన కోసం పేదవాడ కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఈ 50 రోజులు జరిగిందంతా కూడా వివరించాం. అట్నే 100 రోజుల్లో ఏమైతే ప్రభుత్వం పనిచేసిందో అది కూడా చెప్పాం. సానుకూలంగా అందరూ ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ 100 రోజుల్లోనే మనం ఇంత పని చేస్తే వచ్చే 365 ఇంటూ 5 ఇన్ని రోజుల్లో 5 సంవత్సరాల్లో ఎట్లా పని చేస్తాం అనే దాని మీద క్లారిటీ ఇచ్చాం. ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళని 2 సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళ బాధలు విని ఆ బాధలు పరిష్కారం కానీ మనం చూపించగలిగితే అదే వాళ్ళకి చాలు. ఈరోజు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ అజన్మానంతో నేను రుణపడి ఉంటా. అట్నే ఒక పక్కన ఆనందం ఉన్నా ఒక పక్కన భయం ఉంది. ఇంత భారీ మెజారిటీ అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీడు 44,000తో గెలిచాడు కదా, ఇటు రుద్దిని వెంటనే అంత మారిపోవాలంట అల్లవుద్దిల్లా. కానీ ఇది ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఇవన్నీ కూడా కష్టపడి పనిచేయాలి కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం, ఒక మంచి గవర్నెన్స్, ఒక మంచి ఏవైతే సిస్టమ్ ఉన్నదో పాత సిస్టమ్ అంతా మార్చి పరిగమాల సిస్టమ్ తయారు చేశారు. జనాలకి ముందుగా చెప్పాల్సింది ఎవరిని చూసి భయపడద్దండి, ఎమ్మెల్యేని చూసి అసలు భయపడద్దండి. ఎమ్మెల్యే అంటే మీకు పనిచేసేటోడు, వచ్చి మీ దగ్గర పనిచేస్తాం. ఎవరైనా సరే లంచాలు అడిగినా ఎవరు భయపించినా నేరుగా నాకు చెప్పండి, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. డెఫినెట్గా మీరు ఏమి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా వచ్చి నాకు చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ ఇబ్బందులకు సమస్య మాత్రం తప్పకుండా తీరుస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నాలి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నాలి గ్రామం నందు అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారి విద్యార్థులకు విద్యాభ్యాసం కలిగించి పోషకాహారాన్ని అందజేసే విధంగా అంగన్వాడీ కేంద్రం నేడు ప్రారంభించామని తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతున్నాయో గ్రామస్తులను అడిగి తెలుసుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక ద్వారా ప్రజలతో మమేకమవుతూ వారికి ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరుందో తెలుసుకుంటున్నామన్నారు. ఇక చిన్నారులు చిన్ననాటి నుంచే విద్యాభ్యాసం అలవర్చుకునే విధంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యాభ్యాసంతో పాటు పౌష్టికాహారాన్ని అందజేసే విధంగా ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు శిశువులకు పౌష్టికాహారాలను అందజేసి ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేస్తున్నామన్నారు. మాట్లాడి
బండలు బ్యాన్ చేసాము. ఇంకేకూడదు బండలు. లైట్ లేదా? లైట్ వేయండి. చేతొద్దాలే. ఓకే సార్. వాళ్ళు చేసి మంది ఉంటాయట న్యూట్రిషన్. ఫోటోసమ్మా అన్న చేద్దాం. నెక్స్ట్ వీక్ ఓకేనా? ప్రెస్ మీద నమస్కారం. నేను పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక 130 రోజులు 140 రోజులు అయింటుంది. వచ్చినప్పుడు మాట ఇచ్చా, ఇదే అంగన్వాడీ స్కూల్లో ఆవులు బర్రెలు కట్టేసి దరిద్రంగా ఉండింది. ఆ రోజు నేను ఇచ్చిన వీడియో వైసీపీ ఎమ్మెల్యే టైంలో నేను పాదయాత్రలు ఇచ్చిన వీడియోస్ అవన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి పంపిస్తాం. ఇది చిత్తశుద్ధి, గవర్నమెంట్ చిత్తశుద్ధి. ఎవరు పని చేయాలంటే ఎన్ని రోజులు చేయొచ్చని ఎగ్జాంపుల్. కరెక్ట్గా 130 రోజుల్లో, అంటే మనం గెలిచిన 100 రోజులు అయింది, 104 రోజులు అయింది ఈ రోజుకి. కరెక్ట్గా 105 రోజుల్లో ఈ అంగన్వాడీ కంప్లీట్ చేస్తా అని చెప్పిన, 6 నెలల్లో చేస్తా అని చెప్పిన, కానీ 3 నెలల్లోనే రెడీ చేసి మరి మన ఊరికి అంకితం చేసావు. పిల్లలందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళని అందరూ కూడా చదివేటట్టు చూసుకుంటారు. బ్రహ్మాండంగా ఇవన్నీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మేడం కూడా చూస్తున్నారు. అట్లనే ప్రతాప్, మన ఊర్లో ఉన్న అందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఓడాలి. ఎవరెవరు ఉన్నారో మా వెంకట సుబ్బన్న బాగా కష్టపడ్డాడు. పార్టీ అప్పుడు కూడా ప్రతాప్ అందరూ కూడా చేశారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇదే రకంగా ప్రతి ఊర్లో కూడా అంగన్వాడీ అనేది ఓపెన్ చేస్తాం. సిఆర్ఎస్ ఫండ్స్ కూడా తీసుకుంటున్నాము. అది కూడా దగ్గర ఒక ఫ్యాక్టరీ వచ్చి 20 అంగన్వాడీ స్కూల్ ఇస్తా అన్నారు. వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు చేసుకుంటే తప్పకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా ఈ అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా పిల్లలకి అందుబాటులో తెస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రెగ్నెంట్ ఉమెన్ కి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతి ఆర్జేసీఎన్ విఎస్ఎన్ మూర్తిని ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ తిరుపతి ఆర్జేసీగా నియమించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతి ఆర్జేసీఎన్ విఎస్ఎన్ మూర్తిని ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ తిరుపతి ఆర్జేసీగా నియమించారు. ఎన్విఎస్ఎన్ మూర్తి బదిలీ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ ఆజాద్ ముక్కంటి ఆలయ ఇన్ఛార్జిగా ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు మునుపు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలన భవనం వద్దకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని గురిజాల శాసనసభ్యులు బాయ్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు మొదట ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. అదేవిధంగా స్వామి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు.
తిరుపతి లడ్డు అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని ఆరోపించారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందన్నారు. తిరుపతి లడ్డు అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని ఆరోపించారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇక కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని అన్నారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నాడన్నారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు వెళ్లిందని, తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయని, కర్ణాటక నెయ్యి టెండర్ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశాడని అడిగారు. ఇక లడ్డు గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు సుమోటోగా లడ్డు వ్యవహారంపై విచారణ జరిపించాలని, కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదన్నారు. అమిత్ షా వామపక్ష శత్రువులను లేకుండా చేస్తున్నాడని, అమిత్ షా క్రిమినల్ అని, రాజకీయ సైద్ధాంతిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. కత్తితో రాజకీయం చేస్తే కత్తితోనే పోతారన్నారు. లోపల్ని ఎత్తి చూపేవారిని చంపేయడం సరైంది కాదని, మోదీ చేసిన పాపాలతో రాయుడు కూడా కాపాడలేకపోయాడన్నారు. మోదీకి వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిందని, నైతికంగా మోదీ ఓడిపోయారని, మోదీని కొనసాగించకూడదని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. 4వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు టీటీడీ తీసుకుందని అన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కల్తీ వివాదం సమసిపోయిందని, దాని గురించి మళ్లీ ఆలోచన చేయవలసిన అవసరం లేదని తెలిపారు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమేనని తెలియజేశారు. నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలపైన మా దృష్టి ఉందన్నారు. దోషం పోవడానికి మహాశాంతి యాగం, శుద్ధి కార్యక్రమాల నిర్వహణ చేపట్టామన్నారు. తిరుమల లడ్డు ప్రసాదాల కల్తీ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత్త శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహించడం చేపట్టింది. ఈ మేరకు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించారు. ఆలయ ఈవో గురుప్రసాద్, స్థానిక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు, పాలకులు కలిసి హోమం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన తప్పు ఒప్పులకు ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ఈ రోజు ప్రాయశ్చిత్త హోమాలను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తిరుమలతో సహా అన్ని దేవాలయాలను అపవిత్రం చేసిందంటూ రాజకీయం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమని, అందుకే ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి దేవాలయాలు అపవిత్రత మలినాలను తొలగించేందుకు ఇలాంటి శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తనకు ఏమాత్రం సంబంధం లేనప్పటికీ ఒక భక్తుడిగా తన బాధ్యత చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 11 రోజుల దీక్షల భాగంగా 3వ రోజు అయిన ఈ రోజు విజయవాడ దుర్గ గుడికి వచ్చి ఆయన ఆలయ మెట్లను కడిగి దీక్ష పూర్తి చేసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపైన గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలు చేపడుతున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షల భాగంగా 3వ రోజు అయిన ఈ రోజు దుర్గమ్మ గుడికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఉదయం ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆలయం మెట్లను నీటితో కడిగి శుభ్రం చేశారు. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా నంబూరులో గల దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీక్షను ధరించారు. 11 రోజుల పాటు సాగే దీక్ష ఇది. ఒక్కో రోజు ఒక్కో ఆలయంలో
శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించారు. 3వ రోజైన ఈ రోజు బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం దుర్గగుడి అధికారులు స్వాగతం పలికి అనంతరం చీపురుతో ఆలయం మెట్లను ఊడ్చారు. ఉప ముఖ్యమంత్రి నీళ్లతో కడిగారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన పాపాలకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానన్నారు. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రంలో లడ్డూకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 300 సంవత్సరాలుగా లడ్డూ నాణ్యతలో రాజీ లేకుండా కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి. ఇలా మేలు రకమైన పదార్థాలు వాడడం వల్లే శ్రీవారి లడ్డూకు అంత గొప్పతనం వచ్చిందని, ఇలాంటి లడ్డూలు గత ప్రభుత్వం అపవిత్రం చేసిందన్నారు చంద్రబాబు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరుమలపై భక్తి ప్రపత్తులతో నిర్ణయాలు తీసుకునేవాడినని, కానీ గత సర్కారు చేసిన అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వారంలో ప్రతి మంగళవారం, బుధవారం రోజున పొలం పిలుస్తుంది పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఏరూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలను సరిచేస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తాజాగా ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, టీడీపీ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గత 100 రోజుల్లో చేసిన పనులను గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సోదరులు మేలు చేసే పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. రైతు సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొలం పిలుస్తుంది అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్థం చేపడుతుందని, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి వారికి సంబంధించిన పొలాల సంరక్షణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టవలసిన మెలకువలపై వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో మంగళ, బుధవారం రోజులలో మాత్రమే ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడతారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం దేవుడి మాన్యం భూమి నందు కౌలు రైతు పండిస్తున్న వేరుశెనగ పంటను డ్రిప్ ఏర్పాటును కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు. కౌలు రైతులకు సిసిఆర్సి పత్రాలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గూడూరు వాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, ఏపీ ఎంఐపీ పీడీ సతీష్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఏరూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అన్నారు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. తాజాగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి కొంత సమయం కేటాయించి మన ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన పనులను, ఇచ్చిన హామీలలో నెరవేర్చిన వాటిని తెలుపుతానన్నారు. ప్రతి ఇంటినందు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారి కుటుంబం పొందుతున్న సంక్షేమ పథకాలు, అర్హులై ఉండి పథకాలు రాని వారి సమస్యలు, గ్రామ వార్డు సమస్యలు తెలిపితే వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా కొనసాగాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత
పింఛన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల 1వ తేదీన ఉదయం 4 గంటల సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని, ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ముందని, ఒకరోజు ముందుగానే ఆగస్టు 31ని అందించి గొప్ప మనసు కలిగిన ప్రజాపాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సి విడుదల నిరుద్యోగ యువతకు భరోసా అన్నారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు. గత నెల 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గతంలో వాడిన నెయ్యిపై విచారణకు ఆదేశం. తొట్టంపేడు మండలం పొయ్యి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. పెద్ద కన్నాలిలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతల స్వీకరణ. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తిరుపతి నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి. సిపిఐ నేత నారాయణ డిమాండ్. తిరుమల దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెయ్యి వివాదం సమస్య పోయిందని, బ్రహ్మోత్సవాలపై దృష్టి పెట్టాలని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న V2 న్యూస్. నమస్తే.